ప్రతికూల శక్తిని విసర్జించి అనుకూల శక్తిని ఆకర్షించేందుకు దేవాలయ రాజగోపురంపై లోహమయ శిఖరాలను ఏర్పాటు చేయడం జరుగుతోందని ఆలయ అర్చకులు వేణుగోపాలాచార్యులు పేర్కొన్నారు. కొవ్వూరు పట్నం బస్విరెడ్డి రెడ్డిపేట వద్ద ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ రాజగోపురం నందు లోహమయ శిఖర ప్రతిష్ఠ బుధవారం జరిగింది. ఆలయ ధర్మకర్త దేవగుప్తపు లక్ష్మణరావు పద్మావతి దంపతులు లోహమయ శిఖరాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వేణుగోపాలాచార్యులు మాట్లాడుతూ శ్రీ రాజ్యలక్ష్మి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మించి విగ్రహమును ప్రతిష్టను జరిపించుకుని రాజగోపురం లోహమయ శిఖర ప్రతిష్టను చేయడం జరిగిందన్నారు. ఇలా చేయడం వల్ల గ్రామంలోని ప్రతికూల శక్తులు విడిచి అనుకూల శక్తుల్ని ఆకర్షించి గ్రామమంతా సురక్షితంగా ఉంటుందని శాస్త్రాలు పురాణాలు తెలుపుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. జై శ్రీమన్నారాయణ. వినా వెంకటేశం ననాదో నినాద సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. మన కొవ్వూరు పట్టణంలో 2వ వార్డు బస్సులో వేయించేసి ఉన్నది శ్రీ రాజ్యలక్ష్మి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టాపన మహోత్సవం తర్వాత రాజగోపురం కూడా పూర్తయింది. అందులో ఈరోజు విశేషంగా స్వామివారికి రాజగోపురానికి లోహమయ శిఖర ప్రతిష్టాపన మహోత్సవం ఉదయం 9:04 అత్యంత మహావైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం విశేషంగా భక్తజనాలు వచ్చి ఆదరించారు. ఈ పరమహంస పరరాజులు శ్రీ శ్రీ త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామి యొక్క ఆదేశానుసారం ఈరోజు సుముహూర్తానికి రాజలక్ష్మి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క లోహమయ రాజగోపురానికి లోహమయ శిఖర ప్రతిష్టాపన మహోత్సవం ఈరోజు అత్యంత వైభవంగా జరిగింది. దీంట్లో విశేషంగా భక్తులు కూడా విశేషంగా వచ్చి రాజగోపుర ప్రతిష్టా మహోత్సవాన్ని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించి ధన్యులయ్యారు. జై శ్రీమన్నారాయణ. ఈ రాజగోపుర మహోత్సవం అసలు రాజగోపురాన్ని ఎందుకు పెట్టాలి? స్వామివారికి సింహద్వారానికి రాజగోపుర కలశ స్థాపన చేయడం వల్ల ఆ యొక్క శిఖరం నుంచి కూడా వచ్చే ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ ఈ రాజగోపురాన్ని చేరుకుని అక్కడి నుంచి కూడా గ్రామం అంతా వ్యాపించి ఈ గ్రామంలో ఉన్న వ్యాధి చోర దుర్భిక్షాది ఇతిహాసం పోతాయని ఆ రోజు రాజగోపురానికి లోహమయ కలశ స్థాపన శిఖర ప్రతిష్టాపన చేస్తారు. ఆ కార్యక్రమం ఈరోజు అత్యంత వైభవంగా జరిగింది. జై శ్రీనారాయణ. రోగి పడుతున్న ఇబ్బందుల్ని పూర్తి స్థాయిలో అడుగు తెలుసుకున్న తర్వాతే తగిన వైద్యాన్ని అందించాలని ఫస్ట్ ప్లేస్ ఎమర్జెన్సీ హాస్పిటల్ డాక్టర్ బిఆర్ కళాధర్ రెడ్డి తెలిపారు. కొవ్వూరు మండల ప్రైమరీ మెడికల్ ప్రాక్టీషనర్ ఆత్మీయ కార్తీక వన సమారాధన కార్యక్రమం కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామ శివారు ప్రాంతంలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కళాధర్ రెడ్డి మాట్లాడారు. పూర్తి స్థాయిలో వైద్యం పట్ల అవగాహన కలిగినప్పుడే వైద్యం చేయాలని, శిక్షణ లేని వైద్యం ప్రమాదాలకు దారితీస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు మండల ప్రైమరీ మెడికల్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జె వెంకటరత్నం, కార్యదర్శి జి రాజారావు, కోశాధికారి కె సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు కె వెంకటేశ్వరరావు, కొవ్వూరు మండల ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రతిసారి వాడికి నెబులైజేషన్ పెట్టి పంపిస్తున్నారు, నెబులైజర్ పెట్టి పంపిస్తున్నారు. కానీ అగైన్ బేసిక్ 2-3 డాక్టర్లు చూసారు, వాళ్ళని కామెంట్ చేయట్లేదు. బట్ వీఆర్ మిస్సింగ్ బేసిక్స్ అనేది చెప్తున్నాను నేను. వాళ్ళు ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కాన్ చేశారు, కిడ్నీకి లంగ్ సిటీ చెస్ట్ అన్నీ చేశారు, కానీ ఒక్క ఈసీజీ చేయలేదు. ఎవరు ఒక చిన్న ఈసీజీలో హార్ట్ చేంజెస్ కనిపించి నిన్న ఎక్కువ చేస్తే హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయింది. దానివల్ల అతనికి ఆయాసం 1 year నుంచి. బట్ ప్రెషర్స్ టైం ఏదైతే ఉందో అది మనకు పోయింది. వాడు హార్ట్ మళ్ళీ వెనక్కి తీసుకురాలే. మనకి మీకు మందులు పెట్టుకొని ఉన్న హార్ట్ని అట్లా లాక్కోవాలి అంటే మీకు ఎనీ వైరల్ ఫీవర్లో ఈ ఏఎస్టీ ఎల్టీ లేదా ఎస్జిఓటీ ఎస్జిపిటీ అని ఉంటాయి. ఈ ఫస్ట్ రైజ్ అవుతాయి. అవి వార్నింగ్ సైన్స్ ఆఫ్ వైరల్ ఫీవర్. అవి రైజ్ అయినాయి అంటే ఈ పేషెంట్ సిక్ అవుతున్నాడు అని అర్థం. అందరు రిపోర్ట్స్ కూడా ఏంటంటే ఓన్లీ టోటల్ బిలిరూబిన్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉన్నాయి తప్ప ఎవరు కూడా ఫుల్ ఎల్ఎఫ్టీ చేయించట్లేదు. మనకు ఫుల్ ఎల్ఎఫ్టీ చేస్తే తప్ప తెలియదు. సో దయచేసి అది అంటే మనము పేషెంట్ ఒకటి ఫైనాన్షియల్ వైజ్గా కూడా ఆలోచించుకోవాలి. అంటే ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు సో దయచేసి ఆలోచించండి. అది పెద్దగా డిఫరెన్స్ రావట్లేదు, కాస్ట్ డిఫరెన్స్. సో అట్లాంటి బేసిక్స్ చేపిస్తే పేషెంట్ ఎప్పుడు ఇబ్బంది పడ్డు. మనం ఏంటంటే అవసరం లేకుండా సిటీ స్కాన్లు చేయించడం, అవసరం లేకుండా ఇది చేయడం, దీనివల్ల మనకి పేషెంట్ ప్రాబ్లం వస్తుంది తప్ప బేసిక్స్ చేయించినప్పుడు ఎప్పుడు పేషెంట్ మనల్ని అడగడు. ఆ నెక్స్ట్ లెవెల్ నిజంగా సిటీ స్కాన్ చేసే అంత పరిస్థితి ఉంటే వాడిని ఎట్లానో మీరు రెఫర్ చేసేస్తారు.
సో అక్కడ పడే కష్టాలయ్యా మేము పడతాం తప్ప బేసిక్ లెవెల్లో దయచేసి ఇవి మాత్రం మిస్ అవ్వద్దు. ఎందుకు అంటే సింపుల్ థింగ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా సింపుల్గా ఉంటుంది. అంటే పేషెంట్ సడన్గా కోమాలోకి వెళ్ళిపోయారు, గబగబ తీసుకొచ్చేస్తారు హాస్పిటల్కి. ఓకే, వాడు కంగారుగా అటెండర్ రాగానే ఫస్ట్ వాడికి చెప్పే లోపల వాడు సార్ సిటీ స్కాన్ చేయించేయండి మా నాన్నకి అది అయిపోయింది అన్నది మాట్లాడలేదు. చూస్తే సార్ సింపుల్ థింగ్, జస్ట్ బేసిక్ షుగర్ తగ్గిపోయింది, హైపోగ్లైసెమియా. వాడి లోపల అక్కడ పరిగెట్టుకు వచ్చేసి వాడు హాస్పిటల్ పరిగెట్టుకు వచ్చేసి వాడు చేసే హడావుడి చాలాసేపు ఉంటుంది. సో అక్కడ ఏంటంటే జస్ట్ అది మన దగ్గర అయినా కూడా ట్రీట్ అయిపోతుంది. సో అట్లీస్ట్ అంటే ట్రీట్ అవుద్దా లేదా అంటే హైపోగ్లైసిమియాకి వేరే రీజన్స్ వల్ల పడిపోయి అవన్నీ తర్వాత విషయం. బట్ అట్లీస్ట్ మీరు ఇక్కడ పేషెంట్ని ఫస్ట్ లెవెల్లో మీరు వాడికి అట్లీస్ట్ ఒక కాన్ఫిడెన్స్ ఇస్తారు పేషెంట్కి, అంటే ఏం కంగారు పడకు ఇక్కడ షుగర్ ఒకటే పడింది కంగారు. సో అట్లా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీ మీద పేషెంట్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనం ఎప్పుడైతే ఆ బేసిక్స్ మిస్ అవుతున్నామో వాడికి ఎప్పటికి మనం ఎంత చేసినా వాడికి ఆ కాన్ఫిడెన్స్ రాదు. సో దయచేసి అవి మాత్రం మీరు అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తాడు పేషెంట్, జ్వరంతో వస్తాడు. జ్వరంతో వస్తే చాలా మంది అంటే నేను చూసింది రెగ్యులర్గా వాడే యాంటీబయాటిక్ ఎమికాసిన్. ఐవి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ స్టార్ట్ చేసేది ఎమికాసిన్, అందరు స్టార్ట్ చేసేది అది. సో యూజువల్గా ఏంటంటే ఎమికాసిన్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా కంపల్సరీ 5th డే స్టాప్ చేయాల్సిందే, మ్యాక్సిమం 7 days. ఆ తర్వాత వాడికి ఫీవర్ ఉండి ఏముండని ఎమికాసిన్ పని చేయని 7th డే తర్వాత వాడి కిడ్నీ ఎగిరిపోతుంది. అండ్ రెండోది క్రియాటినైన్ పెరిగినంత మాత్రాన అంటే లైక్ యూరిన్ వస్తుంది కదా అని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. దయచేసి అట్లా నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, మీకు ఒకవైపు యూరిన్ అవుట్పుట్ ఎంత ఇంపార్టెంట్, ఒకవైపు క్రియాటినైన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో రెండింటిని ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకోండి. స్పెసిఫిక్గా ఎమికాసిన్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే మీకు ఎమికాసిన్ యూరిన్కి అబ్డామినల్ ఇన్ఫెక్షన్ అన్నిటికీ పనిచేస్తా తప్ప లంగ్లో ఒకవేళ న్యూమోనియా ఉంటే మాత్రం మీకు అక్కడ ఎమికాసిన్ పనిచేయదు. సో బేసిక్గా ఇక్కడ మనకేం అర్థమైంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ హిస్టరీ టేకింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దయచేసి పేషెంట్ హిస్టరీ తీసుకోండి. వాడు క్లియర్గా వాడితో 10-15 నిమిషాలు మాట్లాడితే అర్థమవుతుంది మనకు ప్రాబ్లం ఎక్కడ ఉంది. అంటే కాఫ్ సిమ్టమ్స్ ఉన్నాయా, వాడికి ఏమైనా దగ్గు వస్తుందా, జలుబు ఉందా, వాడు ఏమైనా వెయిట్ తగ్గాడా, ఇవన్నీ ఆకలి ఎట్లా ఉంటుంది, ఇవన్నీ అర్థమైతే మనకి ఆటోమేటిక్గా మనకి ఏంటి ప్రాబ్లం అనేది దాన్ని బేస్ చేసుకొని మనం ముందుగా. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి యాంటీబయాటిక్స్ మన ఇష్టం వాడడం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా దగ్గరికి వచ్చారనుకో, మా దగ్గరికి వచ్చేవాడు మల్టిపుల్ హాస్పిటల్స్ తిరిగేసి వచ్చి ఉంటాడు, నా దగ్గరికి వచ్చేవాడికి ఇంకా యాంటీబయాటిక్స్ మిగలవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి గ్రామ్ పాజిటివ్ కోకాయ్ అని ఉంటుంది బ్యాక్టీరియా, దానికి ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర ఉన్న యాంటీబయాటిక్స్ అన్నీ అయిపోయింది. ఈవెన్ ఇన్ హైదరాబాద్ వాళ్ళకి ఆ యాంటీబయాటిక్ దొరక యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. యాంటీబయాటిక్ ఒక్క డోస్ వచ్చి 12,000 పర్ డే, 3 doses ఇవ్వాలి యాంటీబయాటిక్. ఇమాజిన్ ఒక పేషెంట్కి ఒక యాంటీబయాటిక్ కాస్ట్ ఎంత పెరుగుతుందో చూడండి. అంటే ఒక యాంటీబయాటిక్ కాస్టే పర్ డే 36,000. ఎందుకంటే రిమైనింగ్ మెడిసిన్స్ అన్నీ పనిచేయడం మానేసి, ఎందుకు, బికాస్ మనం యాంటీబయాటిక్స్ అట్లా యూజ్ చేసేయడం వల్ల. సో బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ యాంటీబయాటిక్ ఎక్కడ అనేది అందుకే మనం ఏంటంటే ఏదన్నా హాస్పిటల్లో మనం బేసిక్గా 1 or 2 years వర్క్ చేస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఏది ఇవ్వచ్చు, ఏది ఇవ్వకూడదు, దేనివల్ల ఏ ప్రాబ్లం వస్తుంది, ఇవన్నీ మనకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ థింగ్, నిర్మాణంలో ఉన్న రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్పై ప్రజలకు అవగాహన కల్పించారు. కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో బుధవారం ఐపాంగిడి, గోవర్ధనగిరి మెట్ట, కాపవరం ప్రజలకు బయో ఎనర్జీ ప్లాంట్పై అపోహలపై అవగాహన సదస్సు నిర్వహించారు. టీడీపీ నాయకులు పోట్రు సిద్ధు మాట్లాడుతూ బయో ఎనర్జీ ప్లాంట్ నిర్మాణంపై పరిసర ప్రాంత ప్రజలు భయాందోళన చెందిన అవసరం లేదని, రాష్ట్రంలో కాకినాడ 3, రాజమహేంద్రవరం 2, కర్నూలు 1, నెల్లూరు 1, విజయవాడ 1 బయో ఎనర్జీ ప్లాంట్ నిర్మాణంలో ఉన్నాయన్నారు. బయోగ్యాస్ పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోష నాగార్జున, వైస్ ఎంపీపీ వీరమల నారాయుడు, ఎంపీటీసీ ఏరుబండి సురేష్, ఉప్పులూరి నానాజీ, పాలడుగుల శ్రీనివాస్, ఎస్ సత్యనారాయణ, కొప్పాక విజయ్ కుమార్, పేర్లు పోతురాజు, సత్యబాబు, రిలయన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. చాలా మంది గ్రామ ప్రజలు ఎలా ఉన్నారంటే మీకెంత మాకెంత ఆ టైప్ ఆఫ్ వేరే వెళ్ళేవాళ్ళ శక్తి కూడా ఉంది, కానీ కాబట్టి మీతో పోరాడే శక్తి లేదు. కాబట్టి ముందు మీరు ఏంటంటే మాకు ఏమి హామీ ఇస్తున్నారు అది కూడా త్రూ రికార్డెడ్, అది ఒక పని చేసి పెట్టండి సార్. మీరు మీ కంపెనీ గ్రోత్ అవడానికి సార్ మీరు వస్తున్నారంటే మాకు 3 years బ్యాక్ నుంచి రిలయన్స్ వస్తుందంట, ఏదో ఆ విలువలు పెరుగుతాయని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ అందరి మనసులోనే ఒకటే ఉంది ఇవాళ ఏంటంటే విలువలు తగ్గిపోయి ఎలా దగ్గరికి ఎవరు దిగరేమో, స్మెల్ వచ్చేస్తుందేమో, ప్రమాదాలు జరుగుతాయేమో, అది క్లోరిన్
సూర్యుడి కంటే ప్రమాదం ఎవరు అంటారు. ఇలా అందుకే నేను అడిగాను అనమాట, ఇలాంటి ఫ్యాక్టరీలు మన రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్నాయా, దానివల్ల వచ్చే పర్యావరణాలు ఏంటనేది ఒకసారి మేము కట్టుకుంటాం. అది ఎంతసేపు ఒకవేళ లేవు, మన ఆంధ్రప్రదేశ్లో లేవు, దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి, ఎన్ని కంపెనీలు ఉన్నాయి అని చెప్పేటటువంటి ఏదైనా కొంత అవగాహన మేము కూడా తెలుసుకోవడానికి ఉంటుందండి. విద్యార్థుల భాగస్వామ్యంతోనే వికసిత్ భారత్ సాధ్యమని ప్రముఖ ఇంజనీర్ సామాజిక కార్యకర్త డాక్టర్ సురేష్ నాయక్ సూచించారు. ఏపీ తాడపల్లిగూడెం నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆచార్యులు డాక్టర్ ఎన్వి రమణారావు ఆధ్వర్యంలో రిజిస్టర్డ్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో శ్రేష్ఠ క్లబ్ సహకారంతో ద రోల్ ఆఫ్ టెక్నోక్రాట్స్ ఇన్ వికసిత్ భారత్ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెంట్ డాక్టర్ జిఆర్కే శాస్త్రి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా సురేష్ నాయక్ మాట్లాడారు. ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా ఆయువు పట్టు యువతరమేనని, దేశ గతిని స్థితిని మార్చే సత్తా నవతరానికే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ కార్తికేయ శర్మ, డాక్టర్ వి సందీప్, క్లబ్ కార్యదర్శి బి గౌతమ్ తదితరులు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో పాల్గొనే మార్గదర్శకాల్ని ఖచ్చితంగా పాటించాలని, ఇందుకు సంబంధించి శిక్షణ సామగ్రిపై అవగాహన కల్పిస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఏఆర్ఓ సహాయ ఎన్నికల సిబ్బందికి పోలింగ్ కేంద్రాల నిర్వహణ, పోలింగ్ రోజున విధులు నిర్వర్తించే విధి విధానాలపై శిక్షణ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా కలెక్టర్ డిఆర్ఓ టి సీతారామమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రిజైడింగ్ అధికారులు, సహాయ ప్రిజైడింగ్ అధికారులు, ఇతర పోలీసు సిబ్బంది నిర్వహించే విధులపై స్పష్టమైన అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ తరగతులకి ఆర్డీఓలు ఆర్ కృష్ణ నాయక్, రాణి సుస్మిత, ఎమ్మెల్సీ ఎన్నికల అధికారి ఎం మాధురి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. చెప్పండి. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎవరు? 20 ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కదా. సో మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ అగ్రికల్చర్, అగ్రి అండ్ ఆర్టీ, అండ్ సపోర్టింగ్ స్టాఫ్ పంచాయతీ సెక్రటరీస్. యూ విల్ బి లైక్ సి చేస్తారు. ఇక్కడ ఫార్మ్ 16 సో దే అక్కడ కంటెంట్ అంతా సేమ్ 16. దిస్ ఇస్ ద అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్. అక్కడ ఎవిడెన్స్ 17B చేస్తాం. ఇక్కడ కూడా ఎవిడెన్స్ అక్కడ సైన్ చేసేసి మీరు 17B పెడతారు కదా బుక్లెట్. ఇక్కడ కౌంటర్ పాయింట్. సో మీరు అలా గుర్తు చేసుకుంటే అది మీరు చాలా ఎక్కువ సార్లు చేస్తారు కాబట్టి ఏ స్టెప్ కూడా డీవియేషన్ అనేది ఉంటుంది. ప్రొసీజర్స్ ఆర్ సిమిలర్ బట్ ఫార్మ్స్ మారుతాయి. ఇక్కడ మనకి స్పెషల్ కేటగిరీ ఓటర్స్ వస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ యూనివర్సల్ ఫ్రాంచైజ్, అండ్ ఇక్కడికి వచ్చేది మాన్యువల్ గా ఓట్ చేస్తాం. బట్ ఇక్కడ కొన్ని ఎక్స్ట్రాగా మనం కేర్ఫుల్ గా కొన్ని ఉంటాం. బికాస్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ వెరీ లెస్ కాబట్టి వాళ్ళకి యాక్చువల్ గా ఆర్ఓ హ్యాస్ టు కమ్యూనికేట్ డైరెక్ట్లీ. సో జనరల్ గా వాళ్ళ ఒక్కొక్క ఓటర్ కి కూడా ఓటు చేసే విధానం ఇది అని ఒక పాంప్లెట్ లో మనం కమ్యూనికేట్ చేయాలి. అలా లేనప్పుడు కొందరు ఆర్ఓస్ మెసేజెస్ ద్వారా చేస్తారు. ఇక్కడ ఇన్వాలిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకే మీరు అనౌన్స్ చేసేటప్పుడు యాజ్ ఎ ప్రిసైడింగ్ ఆఫీసర్ అగైన్ పోలింగ్ అనౌన్స్మెంట్ అక్కడే అనౌన్స్ చేస్తారు కదా, ఎస్ ఐఎమ్ ఆథరైజింగ్ పోలింగ్ అని మీరు అనౌన్స్ చేస్తారు. అంటే పోలింగ్ స్టార్ట్ అయింది అని అనౌన్స్మెంట్. ఇక్కడ కూడా అనౌన్స్మెంట్ ఉంటుంది. మీరు పోలింగ్ స్టార్ట్ అయ్యాక కానీ ఏమైనా బ్రేక్స్ వస్తే యూ హ్యావ్ టు అనౌన్స్ అడ్జర్న్మెంట్ దేర్. ఇక్కడ కూడా అడ్జర్న్మెంట్ అనౌన్స్ చేయాలి. అక్కడ కూడా ఓటింగ్ చేసే విధానం మీరు అన్ని పోస్టర్స్ పెడతారు కదా, ఇక్కడ కూడా పోస్టర్స్ వస్తాయి. అన్ని కూడా మీకు పెడతారు. అక్కడ స్వీట్ పోస్టర్స్ ఉంటాయి, ఇక్కడ స్వీట్ పోస్టర్స్ ఉంటాయి. డూస్ అండ్ డోంట్స్ కూడా అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. అక్కడ డోంట్స్ ఏంటి? మొన్ననే చేశారు కదా, అప్పుడే మర్చిపోయారా? ఫస్ట్ సీక్రెసీ, గ్రూప్ గా ఓటింగ్ రాకూడదు. Still, if you have doubts, you want another round of training, we are ready to provide. Second round of training అనేది ఆడియో లెవెల్ లో జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు మీరు ఇంకా ఏ మెటీరియల్స్ మీకు కావాలి అనేది కూడా మీరు అడగండి. అక్కడ మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉంటుంది. మీ అందరికీ ప్రాబ్లం వచ్చేది బ్యాలెట్ బాక్స్ క్లోజ్ చేయడం. అది ఒక ఇలా లివర్ లాక్ ఉంటుంది కదా, అది మనకి తెలియదు. మనం ఈవీఎం బటన్ ప్రెస్ చేయడానికి బాగా అలవాటు పడిపోయాము. మీరు అదొకసారి నేర్చుకోవాల్సి వస్తారు. కొందరు ఏమి చేయలేక ఏం చేస్తారంటే బ్యాలెట్ బాక్స్ అంతటినీ కూడా క్లాత్ తో కట్టేసి అక్కడ రిసెప్షన్ సెంటర్ లో లాక్ చేయించుకుంటారు అన్నమాట ఆ టెన్షన్ కి. సో అది కొంచెం దృష్టి పెడితే మీకు చాలా ఈజీ. థ్యాంక్ యూ అండి. ఐ రిక్వెస్ట్ నోడల్ ఆఫీసర్ టు కంటిన్యూ ఫర్దర్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద మాస్టర్ క్లాస్.
ప్రజా ఆరోగ్య పరిరక్షణలో ఆరోగ్య సహాయకులు ఆశయాత్మక పాత్ర పోషించి ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించడం ద్వారా వ్యాధుల బారి నుండి రక్షించాలని తూర్పు గోదావరి జిల్లా మలేరియా ఇన్ఛార్జ్ అధికారి డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ జె సంధ్య పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఆరోగ్య సహాయకులకు బుధవారం 2వ రోజు జరుగుతున్న పుణ్యచరణ కార్యక్రమంలో డిఎంఓ డాక్టర్ సంధ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ కీటక జనిత వ్యాధులైన దోమల ద్వారా వచ్చే డెంగ్యూ, మలేరియా, పైలేరియా వంటి వ్యాధులతో పాటు వాతావరణ మార్పులతో సంభవించే వ్యాధుల పట్ల ప్రజల్లో సరైన అవగాహన కలిగిస్తే తప్పకుండా వ్యాధుల బారిన పడకుండా ప్రజలు తమ ఆరోగ్యాలు కాపాడుకోగలుగుతామన్నారు. పుస్తక పఠనంతో ఎందరో మహానుభావులు ఉన్నత స్థాయికి చేరుకున్నారని కొవ్వూరు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జి దేవకుమార్ పేర్కొన్నారు. బుధవారం కొవ్వూరు గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు దినోత్సవ సభలో డీఎస్పీ పాల్గొన్నారు. కొవ్వూరు ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయ అధికారి జీవీవీఎన్ త్రినాథ్ గ్రంథాలయ వారోత్సవాల గురించి తెలిపారు. మనకి ఈ రోజుల్లో అంటే మీకు తెలియదు, కానీ మేము చదువుకునే రోజుల్లో గ్రంథాలయాలే మాకు ముందుకు నడిపే. ఏ సబ్జెక్ట్ కావాలన్నా కూడా, ఏ ఇష్యూ కావాలన్నా గ్రంథాలయానికి వెళ్ళి మేము ఆ రెఫరెన్స్లో బుక్కులు తీసుకొని అవి చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళం. ఈ రోజుల్లో అయితే మీరు ఫోన్లు పెట్టుకొని ట్యాబ్లు, ల్యాప్టాప్లు పెట్టుకొని గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు, కానీ పాత రోజుల్లో గ్రంథాలయాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందువల్లనే ఆ రోజుల్లో దాతల ముందుకు వచ్చి స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చి గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. ఇట్లాంటి గ్రంథాలయాల నుంచి ఆ రోజుల్లో ఎంతోమంది ఆనిముత్యాలు బయటకు వచ్చారు, మంచి మంచి హోదాల్లోకి వెళ్ళారు, ఉద్యోగాలు చేశారు, రాజకీయంగా రాణించారు, సమాజంలో రాణించారు. మీకు ఈ రోజుల్లో ఫోన్లు అందుబాటులో ఉన్నా కూడా ఇక్కడ కూడా అందరూ వచ్చి నేర్చుకొని ఇవన్నీ చదువుకొని అలవాటు చేసుకుంటే కొన్ని మనకి నెట్లో దొరికిన విషయాలు కూడా ఇక్కడ సబ్జెక్ట్స్ మీద ఉంటాయి. అవన్నీ కూడా మీరు తరువుగా చూసుకోండి. ఈ యొక్క భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుంది. చక్కగా చదువుకొని మంచి ఉత్తీర్ణులు అవ్వాలి. అదేవిధంగా గెలిచిన వాళ్ళే కాకుండా దీనిలో పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మనం అభినందించాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ ఎంతూజియాజం ఉంటుంది. మనం కూడా పోటీ పడాలి, పోటీలో మనం కూడా నెగ్గాలని. కానీ వాళ్ళకంటే కొంచెం మెరుగైన మెరుగు చూపించారు కాబట్టి మీరు గెలిచారు. కాబట్టి దాన్ని ఇంకా మీరు ఇంప్రూవ్ చేసుకొని బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి రావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా, చిన్నపిల్లలందరూ మీరు అందరూ కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మన స్టేజ్ మీద ఉన్న ముందు వారికి, అదేవిధంగా స్కూల్ నుంచి, గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన టీచర్ గారు ఉన్నారు, అదేవిధంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా ఈ లైబ్రరీ మెయింటైన్ చేసే ప్రతి ఒక్కరు కూడా, దీన్ని సహాయ సహకారం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మరోసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం సార్. నా పేరు జీవీవీఎన్ త్రినాథ్. నేను గ్రేడ్ 1 లైబ్రేరియన్ కొవ్వూరులో శాఖా గ్రంథాలయంలో పనిచేస్తున్నాను, గ్రేడ్ 1 లైబ్రేరియన్గా. ఈ 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ 14వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయం కొవ్వూరులో నిర్వహించుకోవడం జరిగింది. 14వ తారీఖున ప్రారంభోత్సవం చేసుకుని కొవ్వూరు పరిధిలో గల పాఠశాలల్లో నుంచి వచ్చిన విద్యార్థులకి వివిధ రకాలైన పోటీలు పెట్టడం జరిగింది. వ్యాసరచన, చిత్రలేఖనము, వక్తృత్వము, సంగీతం, క్విజ్, రంగోలీ పోటీలు పెట్టి ఈ 6 రోజులు పోటీల్లో గెలిచిన విద్యార్థులకు ఈ రోజున గౌరవ అతిథుల చేత బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈరోజు గౌరవ డిఎస్పీ గారు, గౌరవ ఎంఈఓ గారు, ఇతర పెద్దలు అందరూ కూడా విచ్చేసి పిల్లలకి బహుమతి ప్రదానోత్సవం జరిగింది. సుమారు 70 మంది విద్యార్థులకు మొదటి, 2వ, 3వ స్థానం మరియు కన్సోలేషన్ స్థానాల్లో పొందిన విద్యార్థులందరికీ బహుమతి ప్రదానోత్సవం అతిథుల చేతుల మీదుగా చేయడం జరిగింది. ఈరోజు ఈ వారోత్సవాలు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు చేయడం జరిగింది. గోదావరి నదికి పుట్టుకకు కారణమైన గోవూరు కోష్పాద రేవుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఏపీ బడ్జెట్ 8వ రోజు అసెంబ్లీ సమావేశంలో శాసనసభ్యులు మాట్లాడుతూ కొవ్వూరు తూర్పు గోదావరి జిల్లా, ఇది గోదావరి నది తీరాన ఆధ్యాత్మిక నేపథ్యం గల ఊరని, చారిత్రాత్మక సాహిత్య ప్రాధాన్యత ఉన్న రాజమహేంద్రవరం గోదావరి నదికి ఒక వైపున ఉండగా దానికి ఎదురుగా 2వ వైపున కొవ్వూరు ఉందని, గోదావరి పుష్కరాల సమయం ఇక్కడ చాలా విశేషమని వివరించారు.
ధన్యవాదాలు అధ్యక్ష. గోదావరి నది తీరాన ఆధ్యాత్మిక నేపథ్యం కలుగురు కొవ్వూరు అధ్యక్ష. పురాణగాథలు కూడా గౌతమి మహర్షి ఈ నదీ తీరాన తపమాచరించినట్లుగా పురాణగాథలు కూడా చెప్తున్న అధ్యక్ష. గోపాద క్షేత్రం ఏదైతే ఉందో కొవ్వూరులో ఇప్పటికీ కూడా వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వచ్చి పూర్వీకులకు ఎవరైతే వాళ్ళకు పిండ ప్రదానాలు పెట్టుకోవడం కానీ, స్నానాలు చేయడం కానీ ఒక పుణ్య మహాకార్యంగా భావించేటువంటి ప్రాంతం గోవూరుగా ఉన్నటువంటి దాన్ని ఇవాళ కొవ్వూరుగా ఉన్న పరిస్థితి అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అక్కడ ఖచ్చితంగా ఇవాళ ఇటు తెలంగాణ నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, రాయలసీమ నుంచి కానీ అన్ని ప్రాంతాల నుంచి ప్రజలందరూ కూడా ఇటువైపు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా కొవ్వూరులో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం గోపద క్షేత్రాల్లో స్నానం చేయడం కోసం వస్తారు సార్. ఈ అఖండ గోదావరిలో ఉన్నటువంటి పుస్తకాలు 2027లో జరిగినటువంటి దానికి ఇంతకుముందు పెద్దలు బుచ్చి చౌదరి గారు చెప్పినట్టుగా ఒక ఇరిగేషన్ శాఖకే సంబంధించి కాకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కలయికతో అక్కడ స్నాన ఘట్టాలకు సంబంధించి గతంలో కొవ్వూరు పట్టణంలో 11 ఉన్నాయి సార్. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తాల్పూర్ మండలం 7, కొవ్వూరు రూరల్ అయితే 8 ఉన్నాయి సార్. ఈ స్నానాల ఘట్టాలు కాకుండా మరిన్ని ఎక్కువ పెంచాలని చెప్పిన ఆలోచన ఉంది సార్. అదే కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వాళ్ళకి టాయిలెట్స్ కానీ, అదేవిధంగా స్నాన బట్టలు మార్చుకున్నటువంటి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా తగినటువంటి రూమ్స్ కానీ, అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకి ప్రమాదం జరగకోకుండా అక్కడ ఉన్నటువంటి గజ ఎత్తుగాలతో కానీ సంబంధించినటువంటి పడవలు కానీ పెట్టి ఎప్పటికప్పుడు కూడా చేసేటట్టు విధంగా మంచినీటి సమస్య కూడా చాలా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కొవ్వూరు పట్టణంలో ఉంది సార్. ఎందుకంటే గోదావరి పక్కన ఉన్నా కానీ అక్కడ మంచినీరు తాగేటువంటి వాళ్ళంతా కూడా బోరు వాటర్ తాగుతున్న పరిస్థితి ఉంది. అది కూడా శుద్ధతో ఉన్నటువంటి వాటర్ కాబట్టి గోదావరి పక్కన ఉన్నప్పుడు కూడా మంచినీరు కూడా అక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాని మీద ప్రతిపాదనలు కూడా ఆల్రెడీ సంబంధిత అధికారులకు ఇప్పటికీ ఇవ్వడం కూడా జరిగింది సార్. కాబట్టి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ వచ్చిన వాళ్ళకి దేవాలయాలు కూడా ఆధునీకరణ, సుందరీకరణ చేయవలసిన అవసరం ఉంది సార్. మంచినీరు కానీ, పోలీస్ సిబ్బంది కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ అట్లా అక్కడ కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా కల్పించినటువంటి అవసరం ఉంది సార్. అది 2027 అయినప్పుడు కూడా ఇప్పటి నుంచే దానికి ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుని వెళ్ళకపోతే కన్నా కష్టమవుతుంది. కాబట్టి సంబంధిత మంత్రి గారిని నేను కోరుతా ఉన్నా సార్ మీ ద్వారా. తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారి జంగారెడ్డిగూడెం బైపాస్ రోడ్లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పట్టణానికి చెందిన లక్ష్మణరావు, రమాదేవి దంపతులు ద్విచక్ర వాహనంపై గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో జాతీయ రహదారి ఎక్కుతుండగా అశ్వరావుపేట వైపు నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మణరావు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. భార్య రమాదేవికి తీవ్ర గాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స కోసం పట్టణంలోని ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం రాజమండ్రికి తరలించారు. సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం ఎస్ఐ జబీర్ ఘటనా స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి మృతి చెందిన లక్ష్మణరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. రైలు ప్రమాద సమయంలో ప్రయాణికుల ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి సాధ్యమైనంత తక్కువ సమయంలో త్వరితగతిన రెస్క్యూ కార్యకలాపాలను ఏ విధంగా చేపట్టాలనే అంశాలకు సంబంధించి ఎన్డీఆర్ఎఫ్, ఎస్పీ, ఏఆర్ఎంవీ సిబ్బంది మాక్ డ్రిల్ ను సమర్థవంతంగా నిర్వహించడం జరిగిందని అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ ఆపరేషన్స్ విజయవాడ వారు శ్రీనివాసరావు కొండ అన్నారు. బుధవారం రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ఈస్ట్ బుకింగ్ ఆఫీస్ సమీపంలో రాజమండ్రి రైల్వే స్టేషన్లోని కోల్డ్ సైడింగ్ లో విజయవాడ డివిజన్ ఆపరేషన్స్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీనివాసరావు కొండ పర్యవేక్షణలో ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్తో కలిసి మాక్ డ్రిల్ నిర్వహించారు. మాక్ డ్రిల్ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడు, బి ప్రశాంత్ కుమార్, సీనియర్ డిఎస్ఓ విజయవాడ, మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ కమర్షియల్ శాఖ అధికారులు, పౌర రక్షణ సంస్థ అధికారులు, ఏసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఆర్పీఎఫ్, జీఆర్పీ, భారత స్కౌట్స్ మరియు గైడ్స్, స్వీయ చోదిక ప్రమాద ఉపశమన వైద్య వ్యాన్, విజయవాడ మరియు గుంటూరు డివిజన్ల సిబ్బంది సంయుక్త మాక్ డ్రిల్ వ్యాయామంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డిఎస్ఓ బి ప్రశాంత్ కుమార్, సీనియర్ డిఎంఈ ఏ సంజయ్, డిఎన్ఆర్ సిహెచ్ గౌతమ్, సీనియర్ డిఎంఓ డాక్టర్ వి సునీల్ కుమార్, డిప్యూటీ సీఎండి డాక్టర్ ఎం సుజయ్, డీసీఎండి అలీఖాన్, డిఈఈ గురు శ్రీనివాస్, డిఎస్టీఈ జెస్ నారాయణరావు, ఏడీఎంఈ సిఎన్డబ్ల్యూ, డిఆర్ రాజేష్, ఏడీఎన్ ముత్యాలరావు, డి ప్రసాద్, ఏడీఈఈ ఎంసీఎస్, ఏఓఎంపీ రంజిత్ కుమార్, టీం కమాండర్ ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ రాజీవ్ దర్పియా, ఎస్సీఆర్ కేఎల్ఎన్ స్వామి, సివిల్ డిఫెన్స్ ఎస్సీఆర్ యొక్క డై కంట్రోలర్ టి సుధీర్ బాబు,
వి కళ్యాణ్ కుమార్, సిసిఐ మరియు సిబ్బంది తదితరులు ఉన్నారు. యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఆ యాక్సిడెంట్లో భాగంగా మన రెవెన్యూ సైడ్ నుంచి అలర్ట్గా చేయడము, అలాగే లోకల్ మెజిస్ట్రేట్ తహసీల్దార్లకు, డివిజన్ ఉన్న ఆల్ ఆర్టీఓలకు, రెవెన్యూ స్టాఫ్లను అలర్ట్ చేయడము, అలాగే కమ్యూనికేషన్ పెట్టుకోవడము, ఎక్కడైతే వాళ్ళ యొక్క డీటెయిల్స్ రిలేటివ్స్ ద్వారా తీసేసుకొని వాళ్ళందరికీ వాళ్ళ ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి మనం మెడికల్ డిఎంఎన్హెచ్ఓ ద్వారా మెడికల్ టీంలు పెట్టడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాము. అలాగే ఎవరు కూడా ప్రమాదంలో అంటే ప్రాణహాని ఇప్పటి వరకు జరగలేదు, అంటే మరణించలేదు. మేజర్గా యాక్సిడెంట్ జరిగింది. వాటి అన్నిటి కూడా మనం దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ పంపడం జరుగుతుంది. తదుపరి వాళ్ళకు అందరూ కూడా ప్రభుత్వాన్ని కూడా తెలియపరచడం జరిగింది. మళ్ళీ ఇమ్మీడియట్గా మనకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా వస్తున్నారు, అలాగే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు వచ్చిన వరకు మన అందరూ కూడా వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాము. ప్రాణహాని తెచ్చింది కూడా మనకు తెలియదు. రైల్వే వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు దాదాపుగా ఒక బోగిలో ఒక 60 మంది ఉన్నట్టు తెచ్చింది. వాళ్ళందరూ కూడా ఎలాంటి ప్రాణహాని జరగలేదు. మేజర్గా జరిగింది కాబట్టి వాటి కూడా చేస్తున్నాము. తదుపరి చర్య కొరకు ఇంకా అందరినీ కూడా మన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే స్టేట్ డిజాస్ట్మెంట్ వాళ్ళని తీసుకుంటున్నాము. ఇంకా ఈ కార్యక్రమం మీరు చూస్తున్నారు. ఇంకా తదుపరి ఎలాంటి అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు కొండ, విజయవాడ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్. ఈరోజు రాజమండ్రి స్టేషన్లో ఏదైనా విపత్తు, రైల్వే విపత్తు జరిగినప్పుడు ఆ విపత్తు యొక్క తర్వాత పరిణామాలు ఏదైతే ప్రయాణికుల్ని రిలీఫ్ అండ్ రెస్క్యూ ఎఫర్ట్స్, అదేవిధంగా ట్రాక్ పునరుద్ధరణ, వీటన్నిటి మీద చర్యలు, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విభాగాలు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, వారి యొక్క రెడీనెస్ టెస్ట్ చేసుకోవడం కోసం ఒక జాయింట్ ఎక్సర్సైజ్ చేపట్టడం జరిగింది. ఈ జాయింట్ ఎక్సర్సైజ్లో వివిధ రైల్వే మాత్రమే కాకుండా వివిధ ప్రభుత్వ విభాగాలు ఏదైతే మన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా రెవెన్యూ అథారిటీస్, హాస్పిటల్స్, సివిల్ డిఫెన్స్, అదేవిధంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు ఎలా సమన్వయం చేసుకోవాలి, వీటన్నిటి మీద ఒక ఎక్సర్సైజ్ చేపట్టడం జరిగింది. ఈ మాక్ డ్రిల్లో వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో మేము ముఖ్యంగా ఒక కోచ్లు డిరైల్ చేసి ఆ డిరైల్ అయిన కోచ్ల్లోంచి ప్రయాణికుల్ని ఎలా సురక్షితంగా బయటకు తీయాలి, అదేవిధంగా ప్రయాణికులు దీంట్లో వాళ్ళ గాయపడిన వాళ్ళు ఉంటే వారిని ఎలా మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, అదేవిధంగా ఎవరైనా క్యాజువాలిటీస్ ఉంటే వాటిని ఎలా డీల్ చేయాలి, ఎస్కలేషన్ పేమెంట్స్ ఎలా చేయాలి, అదేవిధంగా డిరైల్ అయిన కోచెస్ని ఎలా సరిచేసి ట్రాక్ని పునరుద్ధరించాలి, వీటన్నిటి మీద ఒక జాయింట్ ఎక్సర్సైజ్ చేపట్టడం జరిగింది. మేము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఎక్సర్సైజ్ చేస్తాము. ఈ ఎక్సర్సైజ్ ద్వారా ముఖ్యంగా స్టాఫ్ యొక్క సన్నద్ధత ఎలా ఉంది, ఏమన్నా వారిలో ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయా, సమన్వయంలో ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయా, వీటన్నిటిని చూసి సరిచేసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జంగారెడ్డిగూడెం యూనిట్ అధ్యక్షులుగా ఎస్ రాధాకృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా కె నాగేశ్వరరావు, ట్రెజరర్గా కె త్రినాథరావులు ఎన్నికయ్యారు. సంఘం జంగారెడ్డిగూడెం యూనిట్ పదవీ కాలం పూర్తవడంతో బుధవారం నూతన కార్యవర్గానికి ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికకు సంఘం జిల్లా సెక్రటరీ కోమల మహాలక్ష్మి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం యూనిట్ కార్యవర్గం 13 మంది అధికారులతో నియమించడం జరిగిందన్నారు. వీరి పదవీ కాలం 3 సంవత్సరాల పాటు ఉంటుందన్నారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ సంఘం కృషి చేస్తోందని తెలిపారు. కావున నూతన కార్యవర్గం కూడా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సంఘ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. అనంతరం నూతన కార్యవర్గానికి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు జి ఇజ్రాయెల్తో పాటుగా సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం యూనిట్ సంబంధించి ఎన్నికల నిర్వహణ గురించి నన్ను నియమించి ఉన్నారు. వీరి పదవీ కాలం 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఈ రోజు నుండి 3 సంవత్సరాలు కంటిన్యూ అవటానికి ఎలక్షన్స్ జరిపించడానికి రాష్ట్ర సంఘం ప్రెసిడెంట్ గారు ఆంజనేయులు గారు పంపించినందున మా ఆఫీస్ సిబ్బంది మేము కలిసి వచ్చి ఇక్కడ ఎలక్షన్ నిర్వహిస్తున్నాం. దానికి జంగారెడ్డిగూడెం యూనిట్లో 13 మంది అధికారుల్ని క్యాండిడేట్లుగా నియమించడం జరుగుద్ది.
దాంట్లో ప్రెసిడెంట్ పోస్ట్ 1, అసోసియేట్ ప్రెసిడెంట్ 2, వైస్ ప్రెసిడెంట్ 4, జనరల్ సెక్రటరీ 1, సెక్రటరీస్ 3, ఆర్గనైజింగ్ సెక్రటరీ 1, ట్రెజరర్ 1. ఈ విధంగా మొత్తం 13 పోస్టులు అప్లికేషన్ తీసుకుని కంటెస్ట్ చేయవలసి వస్తే కంటెస్ట్ చేయడం, యునానిమస్ అయితే యునానిమస్గా మేము నిర్వహించి ఈ కార్యక్రమం ముగిస్తామని మీకు తెలియపరుస్తున్నాం. ఈ రకంగా ఎలక్షన్స్లో ఎస్ రాధాకృష్ణమూర్తి ప్రెసిడెంట్ గాను, కె నాగేశ్వరరావు గారు జనరల్ సెక్రటరీ గాను, ట్రెజరర్గా కె త్రినాథరావుగా ఎన్నుకోబడ్డారు. ఆ విషయాన్ని అఫీషియల్గా ఇక్కడ ధృవీకరించడం జరుగుతుంది. మా సంఘం ఏలూరులో హెడ్ ఆఫీసుగా ఉంటుంది. ఏలూరు నుండి 9 సంఘాలు ఏలూరు జిల్లాలో ఉండడం జరిగింది. ఈ 9 సంఘాల యొక్క సంక్షేమం గురించి రిటైర్డ్ ఎంప్లాయీస్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గురించి, వారి యొక్క సంక్షేమం గురించి ఎప్పుడు కూడా రాష్ట్ర సంఘం నిర్ణయాల మేరకు జిల్లా సంఘం మేము ఎప్పుడు కూడా పరిశీలన చేస్తూ ఉంటాం. టైం టు టైం ఎస్టీఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మా సంఘం తరఫున వచ్చిన వారికి మీరు సమాధానం చెప్పి మా సంఘాభివృద్ధికి కృషి చేస్తారని నేను కోరుచున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కేసీఆర్.